నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. చేయూత పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్. 4,000కు పెరగనున్న పెన్షన్లు ఏ నెల నుంచి అంటే ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్లను పెంచడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడింది. బోగస్ పింఛన్లను అరికట్టడం ద్వారా నిధులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విషయంలోకి వెళితే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల్లో అత్యంత ముఖ్యమైన హామీలలో ఒకటైన సామాజిక భద్రత పింఛన్ల పెంపును త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 ఆరంభం నుంచే అంటే ఏప్రిల్ నెల నుంచే ఈ పెంచిన పింఛన్లను అమల్లోకి తేవడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. చేయూత గ్యారంటీలో భాగంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితి పెంపును ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పింఛన్ల పెంపుపై దృష్టి సారించింది. పింఛన్ల పెంపును అమలు చేస్తే రాష్ట్ర ఖజానాపై పడే అదనపు భారంపై ఆర్థిక శాఖ అధికారులు లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2025-26 పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11,635 కోట్లు కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల పింఛన్లను పెంచితే ఈ మొత్తం దాదాపుగా 22,000 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. ఇంత భారీ మొత్తాన్ని వార్షిక బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలి, అదనపు నిధుల సమీకరణ కోసం ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేమిటి అనే అంశాలపై ఆర్థిక శాఖ అన్వేషిస్తోంది. పింఛను మొత్తాన్ని ఇప్పుడున్న దానిపై 500 పెంచాలా లేదా 1,000 రూపాయలు పెంచాలా అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఒకేసారి హామీ ఇచ్చినంత మొత్తం పెంచడం ఆర్థికంగా సాధ్యం కాని పరిస్థితులు ఎదురైతే దశల వారీగా పెంపును చేపట్టడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 44 లక్షల మందికి పైగా పింఛన్దారులున్నారు. ప్రస్తుతం అమలవుతున్న పింఛన్ల విధానం ప్రకారం వివిధ వర్గాలకు వేర్వేరు మొత్తాలు అందుతున్నాయి. సాధారణ పింఛన్లు వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు 2,016 చొప్పున లభిస్తోందని, దివ్యాంగుల పింఛన్ను నెలకు 4,016 చొప్పున చెల్లిస్తున్నారు. డయాలసిస్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాధి తీవ్రతను బట్టి 5,000 నుంచి 10,000 వరకు పింఛను అందుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పింఛను మొత్తాన్ని 4,000కు పెంచాలి. దివ్యాంగుల పింఛను మొత్తాన్ని 6,000కు పెంచాలి. నిత్యావసరాలు, వైద్య ఖర్చులు పెరిగిన నేపథ్యంలో లబ్ధిదారులు ఈ పెంపును త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు. ఈ భారీ ఆర్థిక భారాన్ని కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రభుత్వం కొన్ని సంస్కరణలను అమలు చేయాలని యోచిస్తోంది. ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను కఠినంగా అమలు చేయడం ద్వారా బోగస్ పింఛన్లకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారు. తద్వారా ఆదా అయిన నిధులను పింఛన్ల పెంపు కోసం వినియోగించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పెంపును అమలు చేయాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేస్తూనే ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా పింఛన్కు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన కొత్త లబ్ధిదారులకు కూడా పింఛను అందించడానికి వీలవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.